షీలా డార్లింగ్ నా కోసం ఎన్నో చేసింది. తల్లి, తండ్రి, గురువు, దైవం నాకన్నీ తనే. ఈ లోకాన్ని పరిచయం చేసి స్వతహాగా ఎలా షీలా డార్లింగ్ నా కోసం ఎన్నో చేసింది. తల్లి, తండ్రి, గురువు, దైవం నాకన్నీ తనే. ఈ లోకాన్ని పరిచయం చేసి స్వతహాగా ఎలా బతకాలో నేర్పించింది. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే తనే కారణం. తన గురించి మాట్లాడుకుంటూ పోతే రోజులు సరిపో. అలాంటి ఆవిడకి నేను ఏమిచ్చినా తక్కువే. అందుకే ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. మీకు గుర్తుందా, మన ఊరెళ్ళినప్పుడు అమ్మమ్మ గారు నాకు బంగారం ఇచ్చారు. బాగా గుర్తు చేసావు మీనా. మనం కూడా మంచి బంగారం వస్తువు పెడితే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుందండి, కొనిద్దాం. ఆ, మీ దగ్గర డబ్బులున్నాయా మరి? నా దగ్గర అంత డబ్బులు లేవు. మరి ఎలా కొంటాం? ఏదో ఒకటి చేసి కొనాలి మీనా. అప్పు చేసైనా తన పుట్టినరోజు జరిపేద్దాం. అప్పు తీసుకుంటే నువ్వేమనుకోవు కదా? అదేంటండి అలా అంటారు? మనం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? అమ్మమ్మ గారి కోసమే కదా. నేను ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. కానీ నీ జీవితం బాగుంటుంది, సంతోషంగా ఉండు అని నాకు ధైర్యం ఇచ్చింది అమ్మమ్మ గారే. ఆవిడ కోసం మీరేం చేశారన్నా నాకు ఇష్టమే. నా బంగారు పోరగా, నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు, చెలరేగిపోతాను. అయితే చైన్ కొందామా? సరే అండి. నేను వెళ్ళి ఎవరినైనా డబ్బులు అడిగేస్తాను. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? లేదు బాలు, మొన్ననే కొన్నాను. కుదరదు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను సార్? నేను మీకు బాగా తెలిసిన వాడినే కదా. నేను మీకు ఖచ్చితంగా డబ్బు తిరిగి చేస్తాను. ఏది తాకట్టు పెట్టుకోకుండా నేను డబ్బులు ఇవ్వలేను. ఏమనుకోకు బాలు. వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళిన టైం బాగాలేనప్పుడు మీకు అప్పు దొరకలేదా? కారు తాకున్నాడు. వాడిని ఆ కారుతోనే గుద్దేసి రావాల్సింది. కారు కనిపించినప్పుడు దాని మీద సంపాదన ఉంటుందని తెలిసినా కూడా ఏ రోగం? వాడికి ఒకే కదా కావాలి. బామ్మ పుట్టినరోజుకి మంచి గోల్స్ చేయించాలనుకున్నాను. నన్ను పెంచిన రుణం ఎలాగో తీర్చుకోలేను. కనీసం ఇలాంటప్పుడైనా ఏదైనా బహుమతి ఇస్తే. నిజానికి మనకి అడిగే హక్కు లేదు, కానీ అడగక తప్పదు. ఏం అడగాలి? ఎవరిని అడగాలి? నా బంగారం అంతా తీసి అత్తయ్య గారి చేతిలో పెట్టాను కదా, అది తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి అమ్మమ్మ గారికి చైన్ కొనండి. అవి అవసరం లేవని నువ్వే ఇచ్చావు కదా. ఇప్పుడు కూడా నాకు అవసరమై అడగడం లేదు కదా. మరి నీ శపథం? మీరు నగలు చేయించిన రోజునే వేసుకుంటానని ఎప్పుడో చెప్పాను. అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా అమ్మని నగలు అడిగితే మా అమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా? నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు. ఆవిడ రోహిణి కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టగలేంది, మీ అన్నయ్య కోసం 40 లక్షలు ఇప్పించగలేంది. మన నగలు మనం అడిగితే తప్ప? అందులోనూ అవి అమ్మమ్మ గారు నాకు చేయించిన నగలు. తప్పే లేదు, అడిగి తీసుకోవాల్సిందే. కానీ ఎలా? ఏం చెప్పి అడగను? మీరు అత్తయ్యకి భయపడుతున్నారా? సరే, ఎవరు అడిగితే ఇస్తారో వాళ్ళ చేతనే అడిగిద్దాం. ఎవరి చేత? మావయ్య గారితో అడిగిద్దాం. అవును, నాన్నైతే బెదిరించి మరీ ఇప్పిస్తాడు. ఇంట్లో ఉన్నాడా? పైనున్నారు. మా అమ్మ? కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంతకంటే మంచి టైం లేదు. మావయ్య, చలికాలం వచ్చినా పగలు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా మావయ్య? అవునమ్మా. ఒరే బాలు, ఎందుకు పిలిచావురా? అదే, ఈ ఎండలో బయటికి వెళ్ళొద్దని చెప్పడానికి పిలిచానా? ఏరా, నేనేమైనా చిన్నపిల్లాడినా పిలిచి మరీ జాగ్రత్తలు చెప్తున్నావు? అది కాదు మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పమ్మా. అది మీరే చెప్పాలనుకుంటున్నారు. ఏంట్రా? అదే మీనా చెప్పమంది. ఆయనే అడుగుతానన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఏంటో చెప్పండి. కోసం మీనా కోసం కాదు. సరే, మీ అమ్మ రాగానే అడుగు. అమ్మని అడిగితే ఏ రేంజ్ లో ఆడుకుంటుందో తెలుసు కదా. అందుకే నువ్వే అడుగు నాన్న. మీ నగలు మీకు ఇవ్వడానికి మధ్యలో దానభ్యంతరం ఏంటి? అమ్మడానికైతే కాదు కదా. పొరపాటును కూడా అమ్మను. సస్పెన్స్ పెట్టాలనుకున్నాను. బామ్మ బర్త్డే వస్తుంది కదా, అందుకే. వీడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా? మాకు బయట పెట్టించాలని ప్లాన్ కాదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా కూడా మోసం చేస్తారని నేను న్యూస్ వచ్చినారు, కానీ చూస్తున్నాను. మనోజ్ వాళ్ళ ఉన్నాడేంటి? వాడిని నేను తిట్టడము, వాడు బాధపడిపోవడము అంతా అయిపోయింది. నువ్వు మళ్ళీ తిట్టకు. నువ్వు నీ కొడుకు ఇక్కడ వండేసిన వాడు కాదన్నా. అమ్మో అమ్మమ్మో, ఎక్కడో వాళ్ళు ఎంత చేస్తున్నావా? ఈనాళ్ళు నువ్వు చిన్న తప్పులు చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఏకంగా ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తాకట్టు పెట్టావు. ఏంటదరా, ఇది కరెక్టేనా? మీనా ఎలాగో తనకు వద్దని చెప్పింది కదా, అందుకని ఆ నగలు ఇంట్లో ఉంటే నీ మనసు ఒప్పుకోలేదా? మీనాని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూ ఉంటావు, కానీ ఇప్పుడు చూడు, నీ కొడుకుని కాపాడింది తన నగలే. అవేవి తన నగలు కావు. మా ఆయన మా అత్త వాళ్ళ సొంతప్పుడు కొనిచ్చింది, దానికి రప్పిస్తానన్నాడు. నగలు చేస్తాం కాబట్టి ఆ విషయంలో ఏ సమస్య ఉండదు. అమ్మా అమ్మా అమ్మా, రే
అర్థమయ్యేలాగా రైమ్స్ చెప్తున్నా. నువ్వు ఉండతా. ఏం మాట్లాడుతున్నావు తిన్నగా చెప్ప. బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏంటా? నిజం తెలిసిపోయిందేమో. ఆ, అమ్మో, ఇది- తెలీదు గాని ఇప్పుడే కావాలంటున్నారు. అయ్యో. ఆ నెల తర్వాత ఇస్తానని చెప్పావు కదా, వాళ్ళు ఇప్పుడే కావాలి అంటున్నారు. ఏం చేస్తారు మరి? చెప్పడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆయన ఖచ్చితంగా నాకు ఇస్తారు. ఆ నగల విషయంలో నేను చాలా మాట్లాడినాను. ఇప్పుడు నేను ఇవ్వకపోతే అవసరం లేదు. ఎలాగైనా నగలు తీసుకురారా. ఎలా తేవాలమ్మా? నాకు కంగారుగా ఉంది. ఎందుకు పెట్టావు? ఆ, నేను ఆ నగల్ని తాకట్లేదు. అమ్మేశాను. అమ్మితే 4 లక్షలు వస్తాయని చెప్పాడు. అమ్మా, అవ్వ, వాడు ఏ ఓ, నా- నాకు ఈ విషయం లేదు. నేను చెప్పాలనుకున్నాను. ఆ, అంతలో రోహిణి వచ్చేసింది. నగలు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు కదా వదినా. అమ్మా, నేను ఒకసారి షాప్కి వెళ్ళి కనుక్కుంటా. ఎందుకో కావాలంటే నా చేయిస్తాను, అది పెట్టి అన్నగా చూసుకుందాం. ఉన్నాయి కదా, అదే తీసుకోవడానికి వస్తున్నాను. ఆ నగలు ఇంకా ఎక్కడ ఉంటాయి? ఎప్పుడో కరిగించేశాం. అమ్మో, వెళ్ళాడుగా తెస్తాడు. ఇప్పుడే వెళ్ళి అప్పుడు వచ్చేసి చూడు. నగలు ఇచ్చేసావా? మాటరా? అయ్యో, అలా బెల్లం కొట్టి నిలబడిపోయావేంట్రా? ఆ నగల్ని కరిగించి తీసుకురమ్మనిరా. నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. నీ మాట నగలన్నీ పోయినట్టేనా? ఇంట్లో దొరికి అబ్బో, నేను నేను నిజం చెప్తున్నావా? భగవంతుడా, మా వదిన్ని బతికించా. ఈ పనైనా చేసావరా? ఈ తెలివి కూడా నీది కాదు. ఫోటోలు తీసుకోమని ఆ షాప్ అడిగించుకుంటాడు. అంటే బంగారంతో మళ్ళీ చేయిస్తావా వదినా? లేదు, కౌన్సిలర్లే చేయిస్తా. మరి అవి బంగారం వదినా? అయితే ఇప్పుడు ఎలాగో వీళ్ళ నాన్నమ్మ పుట్టినరోజు ఫంక్షన్ తర్వాత తీసి కవరింగ్ నగలు ఇస్తే చాలే. రే, వెళ్ళి ఆ పంచుడు తీసుకుని నాకు ఫోన్ చేయి, నేను ఇచ్చుకుంటాను. వెళ్ళు. మనోజ్ ఎక్కడమ్మా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మావయ్య. పార్కులో పడుకుంటున్నాడు, పార్ట్ టైం గుడి ముందు అడుక్కుంటున్నాడు. మనోజ్కి ఏం కర్మ, ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఎప్పటిదాకా? వాడి గురించి ఎందుకురా? మీనా, కర్రీ చాలా బాగుంది. ఇంకాస్త వేయినా? ఇక్కడ ఉందిగా, నేను వేసుకుంటాను. నాకు వెయ్యి. అక్కడే ఉందిగా, వేసుకో. ఇదేంటి ఈ వెంట కూరలోకి ఎలా వచ్చింది? ఓ పువ్వు తీసుకురా, జడేసి పూలు పెడతాను. పొరపాటు వెంట్రుకు వస్తే ఎవరు చూడకుండా తీసి పారేయాలి. ఇలా అందరికీ చూపిస్తే తినాలనిపించదు. ముందు ఇది మీ ముగ్గురులో ఎవరితో చెప్పండి. నేను కిచెన్ వైపే వెళ్ళను. చికెన్ గురించి తప్ప చికెన్ గురించి నీకు తెలియదు కదా రబ్బడమ్మా. నాకు అసలు హెయిర్ ఫాలే అవ్వదు కాబట్టి నీకు హెయిర్ ఫాల్ ఉండదు. అది నా వెంట్రుకే అయి ఉంటుందిలేండి. మా అమ్మ కేసావతి ఎందుకు కాకూడదు? వెనక్కి తిరుగు. ఇప్పుడు ఏంటి, దాన్ని ల్యాబ్ లో టెస్ట్ కు పంపిస్తావా? ఇక్కడ పడి అన్నంలో వెంట్రుకు వస్తే వండిన వాళ్లకు వడ్డించిన వాళ్లకు మధ్య యుద్ధం జరుగుతుందా? ప్రేమ పెరుగుతుంది. ఓ అవునట, మా అమ్మ అనేది. అదంతా ఒకటిదేనన్న. పెళ్ళం వండినప్పుడు మొగుడికి వెంట్రుకు వస్తే ఆ పెళ్ళం మొగుడికి గొడవతుందంట, మా అమ్మ చెప్పింది. ఇప్పుడు మీరు నాతో గొడవ పెట్టుకుంటారా? కాదు కాదు, నేను వేరేవేదో ఆలోచిస్తున్నాను. ఏంటది? ఇలా అన్నంలో వెంట్రుకు వస్తే ఈ ఇంటికి ఏదో కష్టమో నష్టమో వస్తుందంట. మా అమ్మ వల్ల కష్టం రావచ్చు, మనోజ్ గాడి వల్ల నష్టం రావచ్చు. అవును, అసలు 2 గ్రహాలు ఎక్కడ? కష్టం నష్టం కలిసి అరిష్టం పాడుకుంటున్నాయి. ఎరా, అన్ని సరిగ్గానే ఉన్నాయా?
సరిగ్గా అలాంటివే తెచ్చానమ్మా, ఎవరికి ఎలాంటి డౌట్ రాదు. ఇప్పట్లో ఈ నగలు బయటకు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి పోయాం. వస్తే మాత్రం నా పని అయిపోతుంది. ఏమవుతుందో ఏంటో. ఏం భయపడుతుంది? నా మొగుడు చేయించిన రోజే నగలు వేసుకుంటానని ఆ మంగమ్మ శపథం చేసింది కదా, అలా వేసుకొని ఇలా ఇచ్చేస్తుందిలే. ఏదో రాపుతుంది. అదిగా చెడు కీడు అనగానే నిలువెత్తు రూపాలతో ఇద్దరు దర్శనం ఇచ్చారు. ఆ రండి రండి. అప్పుడే తెలిసిపోయిందా? వాడు మొహం ఎప్పుడు ఏదో ఒకటి బాగుతూనే ఉంటాడు. ఏంటేదో గుసగుసలాడుకుంటున్నారు? నీ నోరు ముగించడానికి ప్లాస్టర్ తేవాలా, ఇంట్లో గుడ్డలు కుక్కాలా అని ఆలోచిస్తున్నాం. మీరిద్దరు కలిసే వెళ్ళారా? ఏ ఇద్దరు? చెడు కీడు కలిసి వెళ్ళి కలిసి వచ్చారా అని అడుగుతుంది. రేయ్, ఏంటి కీడు? నోర్మై, నా జోలికి రాకు. పోయి పోయి కీడు జోలికి ఎవడైనా వస్తాడా? రేయ్, నువ్వు మాట్లాడకుండా తినలేవా? ప్రయత్నం చేస్తాను నాన్నగారు. ఆపకుండా తినండి, నోటికి మాట్లాడే అవకాశమే ఇవ్వకండి. అలాగే, కష్టమైనా తప్పదు కదా. ఇంటికి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారో చెప్పనే లేదు రోహిణి. మేమిద్దరం కలిసేం వెళ్ళలేదు. మరి కలిసి వచ్చారా? చెరో వైపు నుంచి వచ్చాం. నువ్వే వైపు వెళ్ళావు? నేను డీలర్ దగ్గరికి వెళ్ళాను. మరి అత్తయ్య? బయట గేట్ దగ్గరే ఉంది. అవి పెట్టి ఇవి తీసుకుంటాం. అలాగే ఇవ్వండి. సార్, ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్. ఏమైంది సార్? ఇవన్నీ కవరింగ్ నగలు. ఇద్దరు పెద్ద దొంగలా ఉన్నారే, ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు. నిజమేంటో ఇప్పుడే తేల్చేస్తా. వచ్చింది. అయ్యో, చావు వచ్చిందా? ఏమంటున్నారమ్మా వీడు? కడుపులోని మంట అగ్నిపర్వతంలా మండు